హే జై శ్రీరామ్ సశ్రీయాకాల్ అదాబ్ వెల్కమ్ బ్యాక్ టు అ ఛానల్ హరీస్ దుబాయ్ వ్లాగ్. సో ఈరోజు వీడియో వచ్చేసి ఏంది అని అంటే ఫస్ట్ వీడియోలోకి వెళ్ళిపోయే ముందైతే నా ఛానల్కి ఎవరైనా కొత్త వచ్చినట్టయితే ఈ వీడియో ఎవరైనా కొత్త చూస్తున్నట్టయితే నా పాత వీడియోస్ అయితే ఒకసారి చూడండి. ఆ వీడియోస్ కనుక నచ్చినట్టు అనిపిస్తే మీరు కింద సబ్స్క్రైబ్ బటన్ ఉందా, ఆ సబ్స్క్రైబ్ చేసేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఏదైతుందో ప్రెస్ అయితే చేసేసుకొని పెట్టేసుకోవాలి. ఎందుకోసము అని అంటే ఈ ఛానల్లో వచ్చేసి నేను దుబాయ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ వీడియోస్ ప్లస్ దాంతోపాటు దుబాయ్లో ఏ జాబ్స్కి ఎంత శాలరీస్ ఉన్నాయని చెప్పేసి అని ఈ అప్డేట్స్ అయితే నేను ఇస్తూ ఉంటా. కాబట్టి నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేసేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అవుతుందో ప్రెస్ అయితే చేసేసుకొని పెట్టేసుకొని ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియో ఏంది అని అంటే నేను డైరెక్ట్ టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాము. దుబాయ్లో ప్రజెంట్ ఎవరైతే జాబ్స్ చేస్తున్నారో వాళ్ళకి దుబాయ్ గవర్నమెంట్ అక్కడ ఒక రూల్ అనేది వచ్చింది, కొత్త రూల్ అనేది వచ్చేసింది. అది ఎందుకోసము అంటే ఇప్పుడు అక్కడ దుబాయ్లో వచ్చేసి ఫుల్ ఎండలు కొట్టే టైం అన్నమాట. ఇప్పుడు పిచ్చగా ఎండలు అయితే ఉంటాయి. ఈ ఎండల గురించి మనం తప్పించుకోవాలి అంటే మనకు కొంచెం రెస్ట్ అయితే కావాలి కదా దుబాయ్లో వర్క్ చేసేటోళ్ళకి. అందు గురించి అని చెప్పేసి అని ఒక మధ్యాహ్నము చిన్న బ్రేక్ అనేది ఆ దుబాయ్ యూఏ లా ఏదైతే ఉందో వాళ్ళైతే మనకి ఒక చిన్న బ్రేక్ అనేది ఇచ్చేసారు. ఆ బ్రేక్ ఎవరి కోసము అని అంటే ఎవరైతే లైక్ ఇప్పుడు బయట పోయి జాబ్ చేస్తారు అంటే ఇప్పుడు సేల్స్ మ్యాన్స్ ఉంటారు కొంతమంది, లైక్ లేబర్స్ ఉంటారు, రోడ్ క్లీన్ చేసేటి వాళ్ళు ఉంటారు, గార్డెనింగ్ చేసేటి వాళ్ళు ఉంటారు. లైక్ కొంతమంది ఎవరైతే ఎండల వైపు పని చేస్తారో బయట వాళ్ళ గురించే ఈ లా అనేది వచ్చేసింది. అంటే ఈ టైమింగ్ ఏంది అని అంటే ఎవరైతే మిట్ట మధ్యాహ్నము 12:30 నుంచి పడితే 3 గంటల వరకు ఈ టైంలో ఎవరు అక్కడ బయట పని చెయ్యొద్దు అని చెప్పేసి అని గవర్నమెంట్ ఒక రూల్ అనేది తీసుకొచ్చింది. అంటే ఓన్లీ ఎండాకాలం వరకే, అంటే లైక్ 12:30 నుంచి పడితే 3 గంటల వరకు. ఇది వచ్చేసి మనకి సెప్టెంబర్ 15th వరకు అయితే లాస్ట్ అనేది ఉంటుంది. సో కాబట్టి ఎవరైతే కంపెనీస్ అంటే నార్మల్గా నేను ఇప్పుడు ఒక కంపెనీలో వర్క్ చేస్తున్నా, నా వర్క్ వచ్చేసి లేబర్ వర్క్. నేను పోయి బయట పోయి రోడ్లు ఊడవడం కానీ క్లీన్ చేయడం కానీ ఆ వర్క్ నాకు కంపెనీ వాళ్ళు చెయ్యమన్నారనుకో, ఈ 12:30 నుంచి ఈ 3 గంటల మధ్యలో చెయ్యమంటే నేను డైరెక్ట్ ఆ కంపెనీ వాళ్ళకైతే చెప్పచ్చు యూఐ రూల్ ప్రకారంగా 12:30 నుంచి పడితే 3 గంటల వరకు నేను ఏ వర్క్ చెయ్యను అని చెప్పేసి అని మనం డైరెక్ట్ కంపెనీ వాళ్ళకైతే చెప్పడం జరుగుతుంది. అలా మీరు చెప్పినా కానీ కూడా ఆ కంపెనీ వాళ్ళు లేదు నువ్వు ఈ టైంకి కంపల్సరీ పోయి పని చేయాలా రోడ్ మీద అని చెప్పేసి అని ఏ కంపెనీ అన్నా మీకు ఈ టైంలో వర్క్ చెయ్యమంటే మీకు టోల్ ఫ్రీ నెంబర్ అయితే ఉంటుంది. ఆ టోల్ ఫ్రీ నెంబర్కి అయితే మీరు డైరెక్ట్ కాల్ చేసి మీకు ఈ కంపెనీ వాళ్ళు ఈ టైంకి మనకి జాబ్ చేయమంటున్నారు, రోడ్ మీద ఈ పని చేయమంటున్నారు, నా పని ఇది అని చెప్పేసి అని డైరెక్ట్ అయితే మీరు వాళ్ళకి కాల్ చేసి అయితే చెప్పచ్చు. అట్లా చెప్పితే వాళ్ళు తీసుకునే ఛార్జెస్ ఏంది అని అంటే నార్మల్గా ఇప్పుడు ఒక కంపెనీలో ఒక 50 మంది ఎంప్లాయీస్ పని చేస్తున్నారు. వాళ్ళ డ్యూటీ వచ్చేసి అవుట్సోర్స్ అంటే బయటనే పోయి పని చేయడము అని చెప్పేసి అని బయట పోయి పని చేసేటోళ్ళు ఎవరైతే ఉంటారో అందులో ఒక 50 మంది పని చేసేటోళ్ళు ఉంటే ఆ 50 మందికి అనేది ఈ యూఏ వాళ్ళు గవర్నమెంట్ ఏదైతే ఉందో ఆ గవర్నమెంట్ 5,000 చొప్పున వాళ్ళకి ఒక్కొక్కరి పేరు మీద 5,000 రూపాయల దిరమ్స్ ఏదైతే ఉందో 5,000 దిరమ్లు అంటే ఇక్కడి వచ్చేసి 1,00,000 రూపాయలు ఫైన్ అనేది వాళ్ళకి వేస్తుంది. 5,000 దిరమ్ల నుంచి పడితే 50,000 దిరమ్ల వరకు యూఏ గవర్నమెంట్ ఏదైతే ఉందో అది వాళ్ళ మీద ఫైన్ అనేది వేస్తుంది. సో ఎవరైతే ఎండలో ఇట్లా పని చేస్తున్నారో వాళ్ళకే ఇది ఇన్ఫర్మేషన్ వీడియో. అంటే ఈ టైంలో మంచిగా మీరు రెస్ట్ అనేది తీసుకోవచ్చు. తీసుకొని కంపెనీ వాళ్ళు అద్దా లేదు చేయాలని అంటే మీకు చెప్పినట్టే ఆ మన ఏదైతే టోల్ ఫ్రీ నెంబర్ ఉందో ఆ టోల్ ఫ్రీ నెంబర్కి అయితే మీరు డైరెక్ట్ కాల్ చేసి వాళ్ళకైతే మీరు ఇంటిమేషన్ ఇవ్వచ్చు, ఇట్లా ఇట్లా మా కంపెనీకి ఇట్లా ఇట్లా పని చేయమంటుంది అని చెప్పేసి అని. సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోనైతే ఇది నాకు తెలిసి మీకు నచ్చిందని చెప్పేసి నేను అనుకుంటున్నా. నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోరి. మరిన్ని ఇన్ఫర్మేషన్ వీడియోస్ ఇటువంటి కావాలి అని చెప్పేసి నేను అనుకుంటే కింద బెల్ ఐకాన్ ఏదో ఆ ప్రెస్ అయితే చేసేసుకొని పెట్టుకోరు. ఎందుకంటే అప్లోడ్ చేసిన ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారానైతే వచ్చేస్తుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ వస్తాయి ఇటువంటి వీడియోస్ తోటి. జై శ్రీరామ్.